నంద్యాల జిల్లా బీజేపీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న రమేష్ నాయుడుకు శ్రీశైలం దేవస్థానం చైర్మన్ గా అవకాశం కల్పించింది. ప్రభుత్వం తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని ఆయన అన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తానంటున్న రమేష్ నాయుడుతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. నంద్యాల జిల్లా బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్న రమేష్ నాయుడు గారు ఇటీవల ఏర్పడిన ఈ పడవల పంపకం చూసుకుంటే శ్రీశైలం మహాదేవస్థానానికి చైర్మన్గా కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన విజయవాడ వచ్చారు. అసలు శ్రీశైలం దేవస్థానానికి సంబంధించి కూడా ముందుగా ఆయనకి ధన్యవాదాలు చెప్పడం. మీరు శ్రీశైలం చైర్మన్గా ఏర్పడిన ధన్యవాదాలండి. శ్రీశైలం దేవస్థానం చైర్మన్గా మీకు పదవి అనేది ఇచ్చారు. మీరు ఏ రకంగా దానికి సద్వినియోగం చేయాలనుకుంటున్నారు? ఓం నమ శివాయ. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే శ్రీశైల దేవస్థానం చైర్మన్గా పోతుకుంట రమేష్ నాయుడు నన్ను నియమించినందుకు మొదటగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, నారా లోకేష్ గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారికి, ఇతర మా పార్టీ పెద్దలకు, సంఘ పరివార క్షేత్రాల్లో ఉన్న అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. నాకు నా పైన నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు మొదటగా వారందరికీ కృతజ్ఞతలు. నేను వారందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ పేరు నిలబడేటట్టు, అలాగే ప్రభుత్వం పేరు ప్రతిష్టలు పెరిగేటట్టు, భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తూ, భగవంతునికి అతి సౌలభ్యంగా సామాన్య భక్తుడికి అధిక ప్రాధాన్యత ఇస్తూ స్వామివారి దర్శనం కానీ, లేదా వారికి వసతి కానీ, వారికి ఉచిత అన్న ప్రసాదం కానీ చక్కగా జరిగేటట్లు, అట్లా స్వామివారి ప్రసాదాలు కూడా ఇంకా మెరుగైన నాణ్యతతో భక్తులకు సేవ చేయడం మా వంతు బాధ్యత. అంటే ఇటీవల కాలం చూడవచ్చు, శ్రీశైలానికి చూసుకుని ముఖ్యంగా వీకెండ్ శుక్ర, శని, ఆది, సోమ విపరీతమైన రద్దీ కూడా, భక్తుల సంఖ్య కూడా పెరిగింది. అంటే భక్తులకు తగ్గ సౌకర్యాల కల్పనలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు శ్రీశైలానికి ప్రతిరోజు 25,000 మంది వస్తున్నారు. శని, ఆది, సోమవారాల్లో అది 30,000 నుంచి 40,000, 50,000 వరకు కూడా పెరుగుతున్నది. హాలిడేస్ వచ్చినా లేదా కార్తీక మాసం వస్తే సుమారు 80,000 మంది భక్తులు వస్తున్నారు. ఆ భక్తులు తగ్గట్టు మా దగ్గర ప్రణాళిక ఉంది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పిస్తున్నాం. అంటే అదే విధంగా చూసుకుంటే అటవీ శాఖతో ఎప్పటి నుంచో కూడా ఆ డబల్ రోడ్డు ఒకటి ఉందండి. ఇప్పుడు చూసుకుంటే ఆ అటవీ శాఖతో కూడా మీరు వచ్చాక ఆ మేజర్ వరకు అనుమతులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో శ్రీశైలంలో ఈ అటవీ శాఖ భూములకు సంబంధించిన చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ రోడ్డు విషయంలో కానీ, పైన ఏమైనా డెవలప్మెంట్ చేయాలన్నా కూడా భూములు లేవు మన దగ్గర. సో వాటికి సంబంధించింది త్వరలో సమగ్ర డిపిఆర్ రెడీ చేసుకొని ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్ళి ఆ అనుమతులు తీసుకువెళ్ళించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వస్తేనే ఇంకొంచెం వేగంగా స్వామివారికి దగ్గరికి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అలాగే అక్కడ భక్తులకు మెరుగైన వసతులు కల్పించవచ్చు. ఎవరైనా దాతలు ఇంకా చౌల్ట్రీలు కట్టడానికి మనం స్థలం ఇవ్వచ్చు, లేదా ఇంకా ఎవరైనా సంఘాలు ఇతర పెద్దలకు కూడా మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే మెరుగైన వస్తువులు వస్తాయి. అన్ని ప్రభుత్వం కానీ దేవస్థానం చేయలేదు కాబట్టి డోనర్స్ ద్వారా చేస్తాం. అంటే అదేవిధంగా ఈ ఇటీవల కాలంలో శ్రీశైలంలో కూడా మత మార్పిడులు జరుగుతున్నాయి అనేది కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అవి మేము బాధ్యతలు అక్కడ తీసుకున్న తర్వాత క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత దానిపైన నిర్ణయం తీసుకుంటాం. అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే ఏదైతే రాష్ట్రంలోనే అతిపెద్ద దేవాలయాల్లో ఒకటిగా శ్రీశైలం మల్లికార్జున స్వామి ఉంది. ఆ దేవస్థానానికి ముఖ్యంగా చైర్మన్గా ఏర్పాటు చేయడం అనేది చాలా నాకు అభినందనీయం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తనపైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముఖ్యంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా తాను నిర్ణయాలు తీసుకుంటానంటున్నారు. కెమెరా పర్సన్ తేజాతో శ్యామ్, హెచ్ఎం టీవీ.